హైదరాబాద్ మలక్పేట్లోని కిస్వా జ్యువెలర్స్ లో జరిగిన చోరీ కేసును ఛేదించామన్నారు డీసీపీ జానకి. నిందితులు నజీం అజీజ్, సౌఖట్ వారిస్లను అరెస్ట్ చేశామన్నారు. 14వ తేదీన జ్యువెలరీ షాప్లో కత్తితో దాడి చేసి బంగారం, వెండి ఆభరణాలను అపహరించారని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించామన్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు డీసీపీ జానకి. రోజు ఆఫ్టర్నూన్ 1:25 ఆ టైంలో కిస్వా జ్యువెలర్స్ అని అక్బర్బాగ్లో ఉంది. అక్కడ ఒక ముగ్గురు వచ్చేసి రాబరీ చేసి అందులో ఉన్న ఓనర్ వాళ్ళ అబ్బాయిని గాయపరిచి కత్తితోటి అక్కడ ఉన్న గోల్డ్ ఒక 330 గ్రామ్స్, సిల్వర్ ఒక 120 గ్రామ్స్ తీసుకొని వెళ్ళడం జరిగింది. దీని తర్వాత ఈ అఫెన్స్ అవ్వగానే సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్సు, చాదర్ఘాట్ క్రైమ్ టీము రెండు కూడా టెక్నికల్ ఎవిడెన్స్ మీద వర్కౌట్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా ఒక ముగ్గురిని మేము ఐడెంటిఫై చేసి వాళ్ళే ఈ అఫెన్స్ చేశారని గుర్తించాము. వీళ్ళు ముగ్గురిని కూడా మనం ఈరోజు మార్నింగ్ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈ ముగ్గురు కూడా అందులో ఒకతను నాజిమ్ అజీజ్ కొటాడియా అండ్ షౌకత్ రైని అండ్ వారిస్, వీళ్ళు ముగ్గురు కూడా ర్యాపిడో రైడర్స్ లాగా చేస్తున్నారు. ఈ నాజిమ్ దగ్గర 4 బైక్స్ ఉన్నాయి. ఇతను ర్యాపిడో కోసం ఇస్తూ ఉన్నాడు. వీళ్ళకి ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ ఏం లేదు. ఈ ర్యాపిడో రైడర్గా పనిచేస్తున్నప్పుడు ఒకసారి ఇక్కడ అక్బర్బాగ్లో దిగబెట్టినప్పుడు ఈ జ్యువెలరీ షాప్ ఏదైతే ఉందో అక్కడ ఒక్కడే ఉండడం చూసి రెక్కి కూడా నిర్వహించాడు. ఇది 14వ తారీఖు అయింది అఫెన్స్. 13వ తారీఖు కూడా వచ్చి ట్రై చేశారు. కాకపోతే షాప్లో 3-4 ఉండేసరికి ఆ రోజు చూసుకొని వెళ్ళిపోయారు. సో 14th రోజు ఆఫ్టర్నూన్ ఫస్ట్ ఒకడు వచ్చేసి వారిస్ అనే తను వచ్చి లోపల మాటల్లో పెట్టి ఉండగా ఇంకా మిగిలిన ఇద్దరు నాజీమ్ అండ్ షౌకత్ ఇద్దరు వచ్చేసి ఇతన్ని కత్తితో గాయపరిచి గోల్డ్